మిల్లు వ్యవహారం ఏంటి? మిల్లు గోలగోలైంది. దాని తర్వాత హ్మ్. ఇవాళ నేను డీసీఎంఏ చైర్మన్ అయిన తర్వాత విపరీతమైనటువంటి ధాన్యం వచ్చింది ఓకే. టీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ ధాన్యానికి మార్కెట్ చేసేటటువంటి పదవిలోకి నేనొచ్చిన. అంటే పండించిన పండించిన ధాన్యాన్ని మార్కెట్ చేపిచ్చే పోస్ట్ నాది. హ్మ్. ఆ సందర్భంలో మిల్లుల యొక్క శాతం తక్కువగా ఉండి ధాన్యం శాతం పెరిగింది. మిల్లోళ్ళు రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి సీన్‌ల అప్పటికప్పుడు వచ్చిన థాట్, అరే! ఈ సీన్‌ల మనం ఎందుకు రైస్ మిల్ పెట్టకూడదు? ఈ రైతుల్ని హ్మ్. ఎందుకు కాపాడకూడదు? హ్మ్. హ్మ్. అని ఒక గుడ్డిగా నాకు ఆ రైస్ మిల్ల మీద అవగాహన లేకపోయినప్పటికి కూడా రైస్ మిల్లులోకొచ్చిన. హ్మ్. రైతులు పండించిన దాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేసి మిల్లర్లకిస్తది. మిల్లింగ్ చేసి గవర్నమెంట్‌కి మళ్ళా బియ్యం పెట్టాలి. ఆ మీడియేటర్‌గానే మిల్లర్ ఉంటారు. అట్లా నేను 2 మిల్లులు స్థాపించి ఆ మిల్లు వ్యవస్థలోకి వచ్చిన. ఆ మిల్లు వ్యవస్థలో, మిల్లింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా దాని మీద పరిశీలన చేయలే. హ్మ్. ఇవాళ దాని మీద కూడా నా మీద నిందలేస్తారు. అవును. అవును. 2015లో గౌరవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ సివిల్ సప్లై మినిస్టరు. ఆనాడున్న ఈటల రాజేంద్ర గారికి ఒక లెటర్ రాసిర్రు. సీఎంఆర్ వ్యవస్థలో మిల్లింగ్ చేసేటటువంటి ధాన్యాన్ని కింటా ధాన్యం ఇస్తే 67, 68 కేజీలు ఇవ్వాలనేటటువంటి దాంట్లో అది రాట్లేదు ఈల్డింగు. కాబట్టి దాని మీద మీరు ఆలోచన చేసి మిల్లర్లను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని దరఖాస్తుగా చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లెటర్ నా దగ్గర ఉంది. హ్మ్. ఇవాళ ఏమంటాడు 2015 అంటే ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇవాల్టికి ఈయన మినిస్టర్‌గా ఉండి కూడా ఇవాళ వాళ్ళు మిల్లర్లు దొంగలు, లంగలు వాళ్ళ కాడ షార్ట్ పాల్ వస్తుంది. షార్ట్ పాల్ ఎట్లా వస్తది? నువ్వు 68, 67 కేజీలు ఇయ్యాలంటే నువ్వు ఇచ్చిన ధాన్యంలో రాట్లే. అది 60 కేజీలు కాదు కదా! 55 కేజీలు కూడా రాట్లే. మరి రబీకి సంబంధించిన ధాన్యం అయితే 35, 40 కేజీల బియ్యం వస్తది. మరి నీకు 67 ఇయ్యాలన్నప్పుడు కింటా ఒడ్డు నలిసే బదులు 2 క్వింటాల ఒడ్డు నలిసి నీకు బియ్యం ఇచ్చుకుంటూ పోతున్నాం. అవి మిగతాయి రూకల రూపంలో, తవుడు రూపంలో, చీర రూపంలో మేము వాడుకుంటాం. మళ్ళీ నీకు కావాల్సినప్పుడు కొనుక్కుంటూ వచ్చి పెడతనే ఉన్నాం. కానీ నువ్వు అక్కడ షార్ట్ పాలు ఉండకుండా నువ్వు కింటా ఓట్లకు లెక్కేసినప్పుడు ఇంకో కింటా ఓటు దాంతో పాటు తరగైతేనే ఉంటాయి కదా! హ్మ్. నువ్వు 2 క్వింటాలు పట్టిస్తే నీకు ఒక 67 కేజీల బియ్యం ఇయ్యగలుగుతున్నావు. మరి నువ్వు ఒక కింటా ఓట్లే ఉన్న బియ్యం ఇచ్చినట్టుగానే మిగతా కింటాలు లేవంటే మేము ఏం చేయగలుగుతాం? హ్మ్. మీ మిల్లుని సీజ్ చేశారు, బ్లాక్ చేశారు ఏదో అన్నారు. మరి అది నిజమేనా అసలు? మిల్లుని సీజ్ చేసే రైటు ఎవరికీ లేదు. ఓకే. మిల్లులో వాళ్ళిచ్చిన ధాన్యం షార్ట్ పాలు ఉందనే దాని మీద కేస్ చేసిర్రు. ఆ! షార్ట్ పాల్ అనేది కూడా కాదు. అంటే ఈ ప్రభుత్వం కనీసం మా మిల్లర్ల గొంతుని వినేటటువంటి పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి నేను అప్పీల్ చేసిన. హ్మ్. మీరు ఒక్కసారి అంటే రైస్ మిల్లర్‌లని భయభ్రాంతులకు గురి చేసి, ఆ భయాందోళనలో రైస్ మిల్లర్లు బయటికి రానటువంటి ఇది ఇటనే కొనసాగితే భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకు నష్టం జరుగుతది. ఈ రైతాంగానికి నష్టం జరుగుతది. నిజంగా నా అప్పీల్‌ని స్వీకరించి ఒక్కసారి రైస్ మిల్లర్లతోని ఈ ప్రభుత్వం గానియండి, సివిల్ సప్లై మినిస్టర్ గారు గానియండి, సివిల్ సప్లై కమిషనర్ గారు గాని ఒక్కసారి మాకు వాళ్ళతోని కలిసి మాట్లాడేటటువంటి అవకాశం ఇస్తే, ఇందులో ఉన్న లోపాల గురించి చెప్తాం. ఎంతసేపటికి మిల్లర్లు దొంగ, దొంగ అంటారు. నేను ఒకటే చెప్తానండి. కింటా ఒడ్లు నలిస్తే 67 కేజీలు రావనేది ఇది జగమెరిగిన సత్యం. హ్మ్. 67 కేజీలు కింటా ఒడ్లు నలిచినప్పుడు రానప్పుడు ఏం చేస్తాం? కింటన్నర ఒడ్లు పోసి 67 కేజీల బియ్యం అయితే గవర్నమెంట్‌కి పెడతాం. ఇంకోటి గవర్నమెంట్‌కి ఇచ్చిన బియ్యం 15, 20 రోజులలో తీసుకోవాలి. 15, 20 రోజులలో ఎఫ్‌సీఐ తీసుకోదు. అది ఓకే. అందరికి తెలుసు. ఎఫ్‌సీఐ తీసుకోదన్న సంగతి తెలుసు. కింటా వదిలిస్తే 60 రాదని తెలుసు. అయినా షార్ట్ పాలు ఉందని మా మీదకి ఒకవేళ షార్ట్ పాలు ఉన్నా మేమే కడతాం. ఇవాళ నేను ఒక 50,00,00,000, 20,00,00,000, 30,00,00,000 నా మీద అంటారు. 50 ఉన్నా, 20 ఉన్నా అవును. నాకు ఇప్పుడు మీరే అంటారు 100,00,00,000 ఉన్నాయి, 200,00,00,000. మరి నేను అయి వదిలిపెట్టుకొనైతే పోను కదా! నేను ఈ హ్మ్. సమాజంలో గౌరవప్రదమైనటువంటి కాన్సెప్ట్‌తోని ముందుకు పోతా ఉన్నా. నేను వదిలేసుకొనైతే పోనుగా నా మీద కేసులు పెట్టి భయభ్రాంతులు పెట్టినా. దర్జాగా, హుందాగా వైట్ అండ్ వైట్‌లో కనిపిస్తున్న వట్టే జానా యాదవ్ గారు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాల్సొచ్చింది? అంటే ఇదే చెప్తున్నా బ్రదర్. నేనేమంటున్నంటే నీకు ఇప్పుడు కింటా ఒడ్లు నలిస్తే 67 కేజీల బియ్యం రావు. హ్మ్. కింటాన్నర ఒడ్లు నలిస్తే బియ్యం వస్తాయి. వాళ్ళేం చేసిర్రు? కింటా ఒడ్ల ప్రకారం లెక్కేసుకొని జానయ్య కాడ ఒక 1,00,000 బస్తాలు ఓకే. షార్ట్ పాలున్నాయని ఓ తప్పుడు కేసు రాసిర్రు. తప్పుడు కేసు రాసి నన్ను తీసుకుపోయి జైల్‌లో పడేసి, ఇక జైల్‌లో ఇప్పుడు నా కొడుకులు స్టిల్ ఆ! 30 ఆ! రోజులు దాటిపోయింది. హ్మ్. నా కొడుకు ఒకాయన ఎంబీబీఎస్ చేస్తాడు. ఇంకొకాయన నాతో పాటు వ్యాపారం ఉంటాడు. ఇద్దరిని తీసుకుపోయి జైల్‌లో పెట్టి 30 రోజులైన పోలీసులు అంటే వాళ్ళ శాడిజం. నా హ్మ్. కొడుకులు ఒకరోజు పీటీ వార్ అంటాడు, ఒకరోజు కస్టడీ అంటాడు, ఒకరోజు కౌంటర్ అంటాడు. ఒకదాని తర్వాత ఒక డిలే చేసుకుంటా పైశాచిక ఆనందాన్ని పొందుతా ఉండు. నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ అండ్ అండర్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా. ఎవరి కోసం? వాళ్ళ మెయిన్ టార్గెట్ మీరే అయితే మీ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారంటారు? అంటే నేనేమంటానంటే నేను దొరకలే. నా ఆ! పిల్లల్ని జైల్‌లో పెట్టి ఆ! పైశాచిక ఆనందం అక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారం గాని, హ్మ్. 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 ప్రతిపక్షంలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకుల యొక్క హ్మ్. ఆనందం కోసం హ్మ్. ఈ పోలీసులు ఆడుతున్నటువంటి నాటకం. హ్మ్. అయినా మూల్యం చెల్లించుకునేది వాళ్ళే. ఎవడు తప్పు చేస్తే వాడే మూల్యం చెల్లించుకొని పోతాడు ఈ కలియుగంలో. హ్మ్. వాళ్ళు అనుకుంటారు. కాకపోతే కాసేపటికి వాళ్ళకి పైశాచిక ఆనందం ఉంటది. గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో నా మీద కేసులు పెడితే సుప్రీం కోర్ట్‌కి ఈడిస్తే అప్పుడున్నటువంటి డీఎస్పీ వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నటువంటి సందర్భం కూడా. అందుకని నేనేం మాట్లాడట్లేదు. హ్మ్. నేనేమంటున్నానంటే ఇంత పెద్ద ఎత్తున మిల్లుల మీద కేసులయినప్పుడు ఎవరి కుటుంబాన్ని టచ్ చేయకుండా ఓన్లీ నా కుటుంబాన్ని టచ్ చేస్తుంటే ఈ హ్మ్. రాష్ట్రం అంతా చూస్తా ఉంది కదా! వై? అంటే ఒక ఒక ఎందుకు? ఎందుకు? అంటే ఒక బీసీ గొంతుకగా ఈ రాష్ట్రంలో బీసీలను చైతన్యం చేసే దాంట్లో ముందు వరుసలో ఉన్నాడు. హ్మ్. ఎవరికీ అమ్ముడు పోయే పరిస్థితులు లేవు.
మేము ఆ వాయిస్ కోసమే పోరాటం చేస్తాం. ఉమ్. కాబట్టి వీని మూలాలు లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఆఫర్స్ వచ్చాయా? అమ్ముడు పోయే పరిస్థితి ఆఫర్స్ వచ్చాయా కాంగ్రెస్ నుంచి అంటే కానీ? అమ్ముడు పోయేటువంటి కాడికి ఆఫర్లు వస్తాయి, అమ్ముడు పోవడం తెలిసిన కాడికి ఆఫర్లు ఎట్లా వస్తాయి? ఉమ్. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటిది నేనేమంటున్నా అంటే, అక్కడ వాళ్ళు తీసుకుపోయి జైల్లో పడేసి నన్ను దొంగ దొంగ అని సమాజం ముందు చిత్రీకరించడానికంటే ఉమ్. ముందే ఒక న్యాయస్థానం ఉంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి అవును. రైటు న్యాయస్థానానికి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నీవు నచ్చకపోతే నీ పక్కన ఒక ప్యాకెట్లకి ఇంత గంజాయి వేసి గంజాయి తాగుతున్నాను నీ మీద కేసు చేసి లోపల పడవచ్చు. అది నువ్వు తెచ్చుకున్నావా, వాడే ఉద్దేశపూర్వకంగా చేసిందని ఎవడు అడుగుతాడండి? ఓకే. అంటే చట్టం తలుచుకుంటే, రాజ్యం తలుచుకుంటే ఇట్లా చేయొచ్చు. ఇవాళ నా మీద జరుగుతుంది కూడా గదే. అందుకని నేను ఇమీడియట్గా నేను న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా, న్యాయస్థానం నాకు వెంటనే బెయిల్ ఇచ్చింది. A1 A2 అని నాకు బెయిల్ ఇచ్చి నా పిల్లల్ని ఆ. 38 రోజుల నుంచి 35 రోజుల నుంచి జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. MBBS చదువుకున్నాను నేను. నాకు ఒక బీసీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళలో ఇప్పుడిప్పుడే చదువు MBBS చదివిన మీద కనీస కనికరం లేకుండా వాడిని తీసుకుపోయి జైలు వేసి రేపు 30వ తారీఖు నాడు PG ఎగ్జామ్ ఉంది, వాడు ఎగ్జామ్ రాయాలి, అందులో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుండు. ఉమ్. అంటే ఇవాళ మనలాంటి కుటుంబాలల్లో ఒకసారి పీజీ కోసం తయారైనోడు అందులోకి పోయిన తర్వాత మైండ్ సెట్ అవును, చేంజ్ అవును. అయిన తర్వాత అంటే True. వానికి ఏమంటే ఈ పాపానికి బాధ్యత ఎవరు వహించాలి? ఉమ్. వాని అంటే వాడిని అంటే అందుకనే కదా ఈ రాష్ట్రంలో నక్సలిజం వచ్చింది, ఇంకో ఇజం వచ్చింది, ఇంకో దేనివల్ల వచ్చింది? ఈ పోలీసుల యొక్క అంటే వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేటటువంటి నాయకుల కళ్ళల్లో ఆనందం కోసం ఇలాంటి కుటుంబాలని మేము ఏం తప్పు చేసినాం? ఈ రాష్ట్రంలో 78 ఏళ్ళు అయిపోయింది. ఏ ఇంట్లో కూడా ఒక 4 కొడుకులు పుడితే పెళ్ళిళ్ళు అయి పెళ్ళాలు వచ్చిన తర్వాత 6 నెలలు కూడా కలిసి ఉండరు. ఎవరి నాస్తాడు పంచుకొని పోయి ఎవరి వాటా ప్రకారం వాడు బతారు. అవును. మేము ఈ రాష్ట్రంలో మీతో పాటు సమానమైనటువంటి జన్మం తీసుకున్నాం. మీరెంతో మీ వాటా మీరు తీసుకొని మా వాటా మాకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ 78 ఏళ్ళ నుంచి కూడా మా వాటా కూడా మెక్కుతున్నటువంటి మీకు మేము ఇప్పటికైనా ఇన్నేళ్ళు అయింది మా వాటా మాకు కావాలని అడగటమే నేరం అనిపిస్తే ఈ పాపాన్ని ఇంకెంతకాలం భరిస్తుంది ఈ భూమాత కూడా? మీరు అజ్ఞాతంలో వెళ్ళటానికి కానీ లేదంటే మీ పిల్లల అరెస్ట్కి కానీ మధ్య వెనుక జిల్లా మంత్రులు ఏమైనా ఉన్నారా? మీ జిల్లా మంత్రులు ఏమన్నా? నేనేమంటున్నానంటే జిల్లా మంత్రులురా, రాష్ట్ర మంత్రులురా అనేది కాదు. నా మీద ఏ ఒక్క వ్యాపారవేత్త మీద లేనటువంటి నిర్బంధము ఉమ్. ఇవాళ నా కుటుంబం మీద, నా పిల్లల మీద జరుగుతూ ఉందంటే దాని వెనక ఎవరుంటారు అనేది సమాజానికి అర్థం కావాలి. నేనేం చెప్పను, నా నోటితో నేనేం చెప్తా? ఉమ్. నేను చేసిన తప్పు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నేను నా మిల్లు పరంగా ₹1 బాయ్కు ఉన్న కట్టడానికి రెడీ. కానీ ఒక్కసారి ప్రభుత్వం మాత్రం చర్చలు చేయాలి. ఉమ్. ఇవాళ లేదంటే ఈ సమాజం మొత్తం వింటా ఉంది. కింటా వడ్లకు 67 కేజీలు 68 కేజీలు బియ్యం రావు అనేటటువంటిది నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఆ షార్ట్ ఫాల్ని ఎవరు భరించాలి? మా పానం ఎంత? మేము మిల్లింగ్ నడుపుకొని కరెంటు బిల్లు కట్టాలి, లేబర్కి ఇవ్వాలి, పేమెంట్లు దిగుమతికి ఎగుమతికి ఉన్నోనికి లేనికి అన్ని రకాలవి మన ఎత్తున ఉంటాయి. నువ్వు ఇవాళ ప్రతి కింటాకు 5 కేజీలు 10 కేజీలు బియ్యం షార్ట్ ఫాల్ వస్తుంటే ఆ బియ్యం అన్నీ మా నెత్తిన వేసుకుంటా మాత్రం చర్చలు చేయకుండా మీరు మళ్ళీ ఒడ్లు రాగానే ఇష్టం లేకుండా డిఫాల్టర్ అయిన మిల్లులో కూడా ఒడ్లు తీసుకొచ్చి ఇచ్చిపోయారు. నెల రోజుల క్రితమే నువ్వు తీసుకొచ్చి మా కెపాసిటీకి మించి ఒడ్లు ఆడ వేసిపోయారు అందరి మిల్లులలో. ఇవాళ మీరు ఆడ వేసిపోయేది మీ ఇష్టం. వేసినప్పుడు నువ్వు గవర్నమెంట్కి పెట్టేటప్పుడు ఎఫెక్టివ్ నామ్స్ ఉంటాయి. మాకు రైతు కాంచి ఇచ్చేటప్పుడు ఏముండవు. ఎందుకంటే రైతు చూస్తే బాధపడాల్సిన పరిస్థితి. వర్షం వస్తుంటే తడిసినా తెస్తాడు, ఆరకున్నా ఆరినా మ్యాచ్లున్నా లేకుండా తీసుకొచ్చి పోయి ఇవన్నీ భరించేది మేము. ప్రభుత్వం అంటే ప్రతి చివరి గింజ కొంటా అంటే ప్రభుత్వం చివరి గింజ వరకు కొనేది ఏం లేదండి. ప్రభుత్వంలో ఉండి మాటలు చెప్తారు, తీసుకుపోయి మిల్లల కాడ పడేస్తారు. ఇవాళ మిల్లలని దొంగలుగా చిత్రీకరించుకుంటూ అటువైపుగా వీళ్ళకి కావాల్సినటువంటి లావాదేవీలు చేసుకునే క్రమం వల్ల ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిల్లర్లని ఇవాళ ఎక్కడెక్కడి నుంచో మేము వ్యాపారతల్ని ఇన్వైట్ చేస్తున్నాం తెలంగాణకు అని చెప్పుకుంటూ, తెలంగాణలో ఇవాళ అన్నం పెట్టే రైతాంగం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మిల్లర్లకు మీరు ఏం సాయం చేయకండి. న్యాయంగా మిల్లింగ్ చేసి అన్ని బియ్యం వస్తుందో అన్ని టెస్టింగ్ మిల్ చేసేయండి. ఆ టెస్టింగ్ ప్రకారం ఎంత షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళ ఆస్తులు రాసుకోండి. అంటే RR యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే రైట్ మీ కాడ ఉంది. మేము ఎక్కడ పారిపోయడం కాదు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఇవాళ న్యాయంగా మిల్ల వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ సైడ్ అయిపోతా ఉన్నారు. ఇవాళ డబ్బా మిల్లులు వచ్చి ఒక సీజన్ రాగానే ఒక ₹1 మిల్లు పెట్టి 5 కోట్ల 10 కోట్ల ఒడ్లు తీసుకొని అక్కడికక్కడికి గైపోయేటోళ్ళు ఇప్పుడు ఉద్భవిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. నిజంగా మిల్లింగ్ వ్యవస్థలో 100 కోట్ల పెట్టుబడితో మిల్లులు పెట్టినట్టు అందరూ సైడ్ అయిపోతా ఉన్నారు. ఏమైనా డబ్బా మిల్లులు వస్తామని. ఇక డబ్బా మిల్లుల పరిస్థితి వచ్చిన తర్వాత మాత్రమే ఇదంతా చూపించి దీన్ని ఆదాని అంబానీలకు ఇంకోరకు అంటగట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం తప్పితే నిజంగా ఈ ప్రభుత్వానికి రైతుల మీద కానివ్వండి, ఈ వ్యాపార వర్గాల మీద కానీ ఏమాత్రం ఆ ప్రభుత్వానికి లేదా గత 10 ఏళ్ల ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేతులు దులుపుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు ఆ ప్రభుత్వం రైతు మిల్లుల మీద వడ్లేసిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి అట్లే వేసింది. నువ్వు వేసేటప్పుడే నీ కెపాసిటీ దగ్గర వడ్లు వేయాలి కదా. నువ్వు ఎక్కువ తక్కువ ఎట్లా ఇస్తావు? మరి ఇచ్చిన నుండి సస్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ బడని తగ్గించుకోవడం కోసం వాళ్ళు తీసుకొచ్చేట పడేసిపోరు. వీడికి వచ్చిన తర్వాత దాన్ని ఏదో ఒకటి చేసి
మళ్ళీ మీకు మేము కొని అయినా పెట్టాలి కాబట్టి మేము మార్పులు చేర్పులు చేయక తప్పదు. నువ్వు ఈ మార్పులు చేర్పులు అన్నిటిని కూడా మాకు దొంగతనం చేసినట్టుగా చిత్రీకరించడం అంటే ఇది మంచి పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారికి, సివిల్ సప్లై కమిషనర్ గారికి, ఆ డిపార్ట్మెంట్ ఉన్నట్టు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ మిల్లర్లతోని తక్షణమే మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. నేను వాళ్ళందరి పక్షాన బాధ్యత తీసుకుంటా. నిజంగా మేమేమైనా బాకీ తేలితే మా ప్రాపర్టీస్ మీరు మా మీద చూపించేటటువంటి షార్ట్ ఫాల్ కంటే కూడా మా ఆస్తుల విలువ ఎక్కువే. మీరు అవన్నీ తీసుకున్న తర్వాతనే మాకిద్దరు. కానీ ఈ మిల్లర్ల యొక్క వ్యవస్థని, రైతుల వ్యవస్థని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యులైనటువంటి మీరు మాతో చర్చలు చేయకపోతే ఇంకెంత నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ వ్యాపార వర్గాలు ఆగమయ్యే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో రైతులకు కూడా ఇది నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో మీ ప్రభుత్వానికి కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది.